హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఏం చూపించలేపని సారీ. నూనె అవన్నీ వేసినప్పుడు తాలింపు గింజలు పచ్చిమిరకాయలు ఇవన్నీ క్యాజువల్గా అందరం వేసుకున్నట్టే ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నా, అందుకని చేయలేకపోయాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్, అవి చూపిస్తా వేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో చూడు, స్టాండ్ ఉంటే రేపు తెచ్చి పెడతా. స్టాండ్ ఆ గదిలో ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, నేను తయారు చేసిన అన్ని దోసకాయ, టమాటా, ఇది అల్లం పేస్టు. ఇప్పుడు వేస్తాను అల్లం పేస్టు. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఉట్టి చిన్నపైన వేసుకోవచ్చు, అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్ అదేక. కొంచెం ఇదిగో పచ్చి వాసన పోయేదాకా వేపండి, ఇంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే తీసుకున్నా ఫ్రెండ్స్ వీడియో, అందుకని కొంచెం కష్టం ఉంది. అందుకే టమాటా దోసకాయ ఒకటేసారి వేసాను. ఇదిగో ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు కొంచెం పెద్ద కోసి పెద్దలపై కూడా వేస్తా. కొంచెం ఒక్క ఉల్లిపాయ పెద్ద ముక్కలు కోసి వేస్తా. ఒకటి వేగింది కాబట్టి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి పచ్చి ఉడికితేనే టేస్ట్ ఉంటుంది, సాంబార్ టైప్గా స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయ వేసేసాను. ఇగో కానొస్తున్నాయి మీకు. ఇదిగో పచ్చి ఉల్లిపాయ, దోసకాయ, టమాటా, ఉల్లిగడ్డ ఏగుతుంది. ఉల్లిగడ్డ కూడా అంటారులే, ఏం కాదు, ఉల్లిగడ్డ. ఇదిగో కొంచెం ఎంగ వేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. అది 3 స్టప్పులు వేసా. కొంచెం ఎంగ వేసుకోండి. ఒక్కొక్కడికి దోసకాయ వేసుకున్నప్పుడు ఎంగ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే జీర్ణంగా ఆటలా ఒక్కొక్కడికి. నాకైతే జీర్ణంగా ఆటేస్తాను, అరగటలేదు దోసకాయ అయితే. దోసకాయ ఉంటే ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు పప్పు పోసుకోవాలి మనం, అంతే ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, వేగిపోయింది కదా బాగా. ఇప్పుడు ఇంత పసుపు, చెంచా కారం, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి. అలాగే ఇదిగో నెమ్ముప్పు, ఇది చింతపండు కానీ లేకపోతే నెమ్ముప్పు వేసి చేసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ నాకు చింతపండు ఉంది, కానీ బ్లాక్ అయింది చింతపండు. కూర అంతా బ్లాక్ అవుతుందని నాకు ఇష్టం ఉండట్లేదు, అందుకని తీసేసాను. నెమ్ముప్పు వేసి చేస్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ తెస్తున్నా. అదిగా పప్పు చూడు ఎంత మెత్తగా అయిపోయిందో. అదిగా ఉడికిపోయింది చూడు, మెత్తగా ఉడికిపోయింది. ఈ పప్పు ఈ ఫ్రై నేను పప్పు రుబ్బినాక చూపిస్తా ఫ్రెండ్స్. నేనైతే అసలు ఉప్పు వేయలేదు. ఇప్పుడు పప్పు అన్నీ దాంట్లో ఫ్రై చేసి వేసాను. ఇది ఉప్పు ఎంత వేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఎందుకంటే కొంచెమే వేస్తున్నాలే. నేను దీంట్లో ఇంకొక ఐటెం కలుపుదామని ముందే కలిపే పని అయితే మీకు చెప్తా. ఎందుకంటే రాత్రి మీ అంకులకి బెండకాయ పులుసు చేశా. మేము సుక్కకూర చేసుకున్నాము. ఆ పులుసు బెండకాయ కూడా వేద్దాం అనుకుంటున్నా. బెండకాయ దోసకాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. మరి చూస్తా ఫ్రెండ్స్. ఇదిగో పప్పు ముక్కలుగానే ఉంటాయి, మంచిగా మసిలుద్ది. ఇది ఇక టేస్ట్ బాగుంటుంది. సాంబార్ కూడా ఏమి వేయ అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత పలసగా చేశాను. పలసగా అనిపించదు, కానీ చెక్కగానే అనిపించింది మరిగితే ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఫైనల్లో. నేను ఇదే కుక్కర్లో పప్పు ఉడకబెట్టా కదా ఫ్రెండ్స్, నూనె వేసి కందిపప్పు వేపాను కదా ఫస్ట్, అందువల్ల ఇదిగో ఏడదాకే వచ్చి ఆగిపోయిద్ది. అంచు కట్టింది చూడు, విజిల్కి పైకి అస్సలు రాదు. ఎప్పుడు మన కుక్కర్ ఖరాబ్ కాదు. నూనె వేసి కందిపప్పుని ఫ్రై చేసుకుంటే మన కందిపప్పు కుక్కర్లో ఇక్కడ దాకా ఆగిపోద్ది. లేకపోతే పచ్చిది కానీ కడిగి పెట్టామనుకో, ఊరక బొరబొరలాడితే బయటకు వచ్చేసేస్తాయి నీళ్ళన్నీ. మీరు కూడా చేసుకోవాలంటే కందిపప్పుని శుభ్రంగా కడిగి
కుక్కర్లో వేసి నూనె వేసి ఫ్రై చేయండి. అప్పుడు బాగా ఏగినాక ద్వారగా ఏడదాకా ఎక్కువ రాదు. ఇక ఎంచు చూడు ఎట్టగట్టింది, ఆడదాకా వచ్చి ఆగిపోతూ ఉండిద్ది. ఫ్రెండ్స్ మీరు ఇది గమనించండి. అలాగే ఇదిగో రాత్రి బెండకాయ పులుసు చేసాను అన్నాను కదా అంకులకు పులుసు, ఆ పులుసు ఈ దోసకాయ మిగిలినవి అనుకో మన ఇంట్లో కూరలు, రాత్రి కూర ఒకవేళ కౌసులు అవి అయితే తినరు. కానీ ఈరోజు మేము ఎప్పుడైనా ఏదైనా తింటాము, మాకు అలా ఏం లేదు. అందుకని ఇదిగో మా బెండకాయ పులుసుని దోసకాయ వేసాం కాబట్టి సాంబార్కి ఇదిగో వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ కూర మిగిలింది, ఇంకా ఈ తినడంకు ఇట్టగాని చేస్తే తింటాడనమాట. అందుకని రీమిక్స్ చేస్తున్నా, ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం పచ్చి కరివేపాకు వేస్తా. ఇదిగో ఫ్రెండ్స్, పచ్చి కరివేపాకు వేస్తాను చూడు. మళ్ళీ ఇప్పుడు ఇంక ఇది మసిలింది అనుకో సూపర్ అయితే కూర. ఇది బాగా కొంచెం మసాలా పెడతా. ఈ బెండకాయ పులుసు నెమ్ముప్పు వేసా, గుర్తుపెట్టుకోండి. ఇంగ వేసాను, నెమ్ముప్పు వేసాను, అల్లం పేస్ట్ వేసాను, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు సన్నగా తరిగింది ఒక గెడ్డ, ఇంకొక ఉల్లిపాయని పెద్ద ముక్కలు కోసి అక్కడక్కడ వేసేసాను. ఇగో అక్కడక్కడ ఇగో కానొస్తున్నాయి చూడండి అక్కడక్కడ. ఈ కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఉడుకుతాయి మంచిగా, బాగుంటుంది సాంబార్ లాగా. కొంచెం దింపోయేటప్పుడు కొత్తిమీర వేసేస్తా ఫ్రెండ్స్. ఇంక ఇంతే ఈ కూర, ఓకేనా. కొంచెం మసిలేదాకా మీకు చూపిస్తాలే. ఇదిగో ఫ్రెండ్స్ ఎట్లా మసులుతుందో చూడండి పప్పు. ఇప్పుడు నేను సిమ్లో పెడుతున్నా, మంట తగ్గిస్తున్నా కొంచెం. మంట తగ్గించినా కానీ వీట్ అంతే ఉంది. ఇదిగో సాంబార్ అయితే సూపర్. బెండకాయ కూడా వేసాను, నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా దోసకాయ కూర రేత్రి వండితే మార్నింగ్కి ఏం ఖరాబ్ కావు కాబట్టి వేసుకోవచ్చు. మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే ఇట్లా వేసుకుంటా, ఎందుకు వేస్ట్ కానీ వేస్తా. వేస్ట్ కాకుండా ప్రతిదీ కష్టపడితేనే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకని ఇది కొత్తిమీర వేస్తున్నా. ఆ కొంచెం కూర ఎవరికన్నా ఇస్తే ఎక్కువ పెట్టింది అంటారు కూరలో. మళ్ళీ మనము తినాలనిపిపోతే ఇట్లా చేసుకొని మిక్స్ చేసుకొని పొద్దున్నే పప్పు చేసుకొని ప్రతిసారి అంతే చేస్తా. ఒక్కోసారి ఆకుకూర చేస్తే కూడా మిగిలితే పొద్దున్న అది తోటకూర పప్పులాగా చేసేస్తా ఫ్రెండ్స్. నా హ్యాబీ అది, మీరేమనుకోద్దు, మేమైతే తింటాము. అబ్బా సాంబార్ అయితే అదుర్సు, సూపర్ స్మెల్ వస్తుంది మంచిగా. ఉప్పు అది సరిపోయింది చూస్తా. చాలపోతే వేసుకుంటా ఫ్రెండ్స్, మీరు కూడా చాలపోతే వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, ఎప్పుడైనా ఎక్కువ వేసుకోబాకండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇసువ అంటారు, మా ఊర్లో కసివ అంటారు. ఈ టిప్పు తెలుసుకోండి. ఏపీలో కసివ అంటారు, తెలంగాణలో ఇసువ అయింది అంటారు. ఓకేనా. నా సాంబార్ ఇది బెండకాయ, దోసకాయ, ఉల్లిపాయ సాంబారు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా చెప్పండి ఫ్రెండ్స్, నన్ను ముందుకు తీసుకుపోండి. ఓకే మేడం, ఎక్కువ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా. గుమగుమలాడే అమెరికా అందం రమ్మంటుంది, చలాకీ చెమ్ అన్నట్టు నా సాంబారు ఆహా గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కూసేపు ఇంకా ఒక 5 నిమిషాలు మసలనెత్తా. ఐటమ్స్ అయితే అన్నీ వేసాను. 5 మినిట్ ఉంచి మీరు కూడా బంద్ చేసుకోండి ఎప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ టుమారో. మళ్ళీ రేపు ఇంకొక వంటతో నేను మిమ్మల్ని కలుసుకుంటా ఫ్రెండ్స్.